కుటుంబం పుష్టికర్త ఐశ్వర్యకర్త విద్యారే చెప్పండి. దూరం పట్టుకోవాలి. టెంకాయ అండి కొనాల దగ్గరికి వెళ్ళనివ్వండి చాలా చక్కగా. ఒకవేళ క్షోభయ వరచక్రం ఇంటి పేరు చెప్పుకోండి. పరమ పవిత్రమైన జీర్ణోద్ధరణ జరుగుతున్నటువంటి ఆది దంపతులైనటువంటి కైలాస హేమగిరి శిఖరాలలో నివసిస్తున్నటువంటి నిత్య సుమంగళి అని పిలువ గురుదేవుడి యొక్క కటాక్షం లభించడానికి కొంతమందికి అమైనటువంటి పుణ్యస్థలములో దూర ప్రదేశానికి వెళ్ళినా కూడా మన మనస్సంకల్పితం నెరవేరి సనాతన ధర్మానికి ఆ స్వామి మరల వచ్చి నివసించబోతున్నాడు. ఆది దంపతుల అయిన రోజు నుంచి కూడా ఏది అయినా కూడా ఆ తల్లిదండ్రులు ఆది దంపతులు ఏది చెప్తే అదే జరుగుతుంది. ఇక్కడ ఈ ముడుపు పూజ అనేది కూడా ఇన్ని సంవత్సరాలు పెట్టలేదు. స్వామి అమ్మ అనుగ్రహించారు కాబట్టే కలియుగంలో మానవులు నానా బాధలతోటి ఆ మనస్సంకల్పితాలు నెరవేరకుండా బాధతోటి ఉన్నారు. కాబట్టి మన గురువర్యులు వెంకటరమణయ్య గారు ఆది దంపతుల అనుగ్రహం మేరకు వారు చెప్పిన ప్రకారమే కొంతమందికి అవకాశం ఇస్తూ వస్తున్నాము. అలా ఇది 2వ వారము. మరి ఇంత చక్కటి కార్యక్రమానికి లింగాలు మృత్తిక లింగాలను ప్రధాన గర్భగుడి ఎక్కడైతే వస్తుందో అక్కడ నిక్షిప్తం చేయాలనేటువంటి సంకల్పం నాది కాదు, ఆ స్వామిదే, ఆ తల్లిదే. మరి ఇంట్లో ఒక లింగం చేసుకోవాలంటేనే ఎన్నో గంటల సమయం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహం మేరకు తీసుకొచ్చి ప్రధాన గర్భగుడిలో 1 లింగాలు నిక్షిప్తం చేశాము. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమము. ఆ స్వామివారి అమ్మవారి ఏ గర్భగుడిలోకి ఎవరిని ప్రవేశించరు, కానీ ఇది కైలాసపురం, ఇది మనందరిది, ఇది ఎవరి సొత్తు కాదు. ఏది ఉన్నా ఏది సంపాదించుకున్నా ఇక్కడ వదిలిపెట్టిపోవలసిందే. మన ఎంబడి ఏదొస్తుందంటే చేసిన పుణ్యము, చేసిన దానము, చేసిన పాపము, ఇది తప్ప మన ఎంబడి ఏది రాదు. ఈరోజు ఇక్కడికి మీరు వచ్చారంటే ఏదో గురువు గారు గొప్ప దేవాలయం కడుతున్నారు చూద్దామని రాలేదు, కానీ మీకోసం రాదు. ఈ అద్భుతమైనటువంటి దేవాలయానికి సేవ చేయడానికి రావాలనేటువంటి సంకల్పం అప్పుడు వస్తుంది. సరే, ఆ సంకల్పం మీకు వచ్చే వరకు ముందు మీరు ప్రశాంతంగా ఉండాలి. మీకున్న సమస్యలు సమసిపోయి ఆనందకరమైనటువంటి సుఖజీవనం గడపాలనేటువంటి ఒక సద్భావన, ఒక మంచి చక్కగా ఇప్పుడు నారికేలాన్ని అంజలిలో తీసుకోండి జాగ్రత్తగా. ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడ సుమారుగా 12,000 మంది అక్షరి మహామంత్ర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ స్మరించుకుంటూ చేశారు. ఒక శివలింగం తయారు చేయడానికి 11 సార్లు శివపంచాక్షరి మహామూల మంత్రం అంటే 1,000,000 మృత్తిక లింగాలకు ఎన్ని కోట్ల శివ పంచాక్షరి మహామూల మంత్రం జరిగిందో ఒకసారి ఊహించండి. యొక్క పరమ పవిత్రమైనటువంటి మహాపుణ్య క్షేత్రంలో అడుగు పెడుతున్నాము. ఇక్కడ అన్నీ వదిలిపెట్టి మన మనస్సంకల్పితం నెరవేరడానికి ప్రశాంతంగా రండి. ఇక్కడ కులము లేదు, మతము లేదు, జాతి లేదు, భేదము లేదు, అంతా ఒక కులమే. అదే శివ పరివారం. ఈ మహాశివ పరివారంలో మీరు సమిధలుగా చేరండి. ఒకరికొకరి సహాయం. పుణ్యభూమి కాబట్టే 193 దేశాలు ఏకమై కొట్లాడిన ఒక ధర్మం నిలబడుతుంది. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఉంటే మిగతా దేశస్తులు వచ్చి ఇప్పటికే ఆరంభమైంది. ఏదో ఊహించుకొని రాకండి. లోపలికి వచ్చారా, మీ కర్మ ఫలితం తొలగిపోయే సమయం ఆసన్నమైందే కాబట్టి లోపలికి వచ్చారు. అంతే తప్ప ఇక్కడ ఎవరు పెద్ద కాదు. నాకు అందరూ సమానమే. ఆ గురువు గారికి, ఆ దేవుడికి అందరూ సమానమే. అయ్యో నేను గురువు గారు నాకు చూడలేదు, నన్ను కనీసం పలకరించలేదు, నేనెవరిని పలకరించడానికి, నేను మీలో ఒక వ్యక్తిని అని చెప్తున్నాను అంతే. కాబట్టి అలాంటి మనసులో పెట్టుకోకండి. స్వామివారి ప్రసాదము పువ్వు దొరికిన, ఓ మారడాకు దొరికిన, ఓ పండు దొరికిన, ఓ పరుగు దొరికిన అదే మహాప్రసాదం అని భావించండి. ఇక్కడ అలాంటి భావమైనటువంటి దేవాలయాన్ని మనం నిర్మిద్దాము. ఎన్నో లీలలు ఇప్పటికి జరిగాయి. ఒక ఇటుక దానం ఇవ్వాలి, కనీసం పిడికడు ఇసుక దానం ఇవ్వాలి అని ఆ సంకల్పంతో రండి. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి దేవాలయంలో ఇప్పటికే భగవద్బంధువులు నాతో పాటు చాలామంది ప్రయాణమైన ఇప్పుడు అష్టోత్తరాల నామాలు ఉండలేవు. నేను 10,000 ఇచ్చినా, నేను 20,000 ఇచ్చినా, నేను 30,000 ఇచ్చినా, మన ఇంటి పేరు, వాడి పేరు, వాడి పేరు కింద వచ్చిందనుకో, వాడు తక్కువ ఇచ్చిండు, వాడు ఎక్కువ ఇచ్చిండు. అష్టోత్తరాలను తీసేసారు. దేవుని అష్టోత్తరాలను తీసేసి వీళ్ళ అష్టోత్తరాలు పెట్టింది. గుళ్ళలకు వెంగన అదే చూస్తాం. కానీ ఈ దేవాలయం ఉత్తగరాని
ఈ దేవాలయంలో దక్షిణ కాశీ కైలాసేశ్వర ఆనందవల్లి ఆలయం తప్ప ఒక్కరి పేరు ఉండదు. ఇది ఎవరి ఆలయం? మహాదేవుడు ఆలయం. ఇది ఎవరి కైలాసం? ఇది వారి కైలాసం. వారి నామమే ఉండాలి తప్ప ఒక్కరి పేరు కూడా రేపు దేవాలయమైన తర్వాత ఉండబోదు. ఇది ఒక అద్భుతం, స్వామి పేరు తప్ప. కాబట్టి విశ్వ హిందూ ధర్మాన్ని మనం కాపాడదాము, మన సంకల్పం నెరవేరాలని కోరుకుంటూ, శుభం జరగాలని కోరుకుంటూ నేను ఒక్కొక్కరిని పిలుస్తాను. రాష్ట్రసుందరం సౌమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం త్ర్యంబకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ పెట్టండి. అందరూ అరచేతులు చూపెట్టండి. చెప్పండి. కాలహర కష్టహర సంకష్టహర దారిద్రహర దుఃఖహర. ఈ 60 రోజులు ముడుపు ఎవరైతే పెట్టారో వాళ్ళ ఆ నక్షత్రము పేరు పైన గోత్రం పైన రోజు స్వామివారి దగ్గర మహాదేవ శంభో శంకర మనోవాంఛ మనస్సంకల్పిత మనోభీష్ట ఫలసిద్ధికర దక్షిణ కాశీ కైలాసేశ్వర